వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఈరోజు మనం మన పోర్ట్ఫోలియోలో స్మాల్ క్యాప్ ఫండ్స్ని ఎన్ని ప్రిఫర్ చేయాలి అనేటువంటి విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. చాలామంది పర్సనల్గా ఫోన్ చేస్తూ తమ యొక్క పోర్ట్ఫోలియోలో ఎన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్ని తీసుకోవాలి అని అడుగుతున్నారు. సో వారికి ఇది ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మన యొక్క ఇన్వెస్ట్మెంట్లో స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేటువంటి చాలా రిటర్న్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరైతే 5 to 7 years పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వారికి లాంగ్ టర్మ్లో స్మాల్ క్యాప్స్ అనేటువంటివి చాలా రిటర్న్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి స్మాల్ క్యాప్ అనేటువంటిది బెస్ట్ ఆప్షన్. సో మరి మన యొక్క పోర్ట్ఫోలియో స్మాల్ క్యాప్స్ ఎంతవరకు ఉండొచ్చు? మన పోర్ట్ఫోలియోలో 3 స్మాల్ క్యాప్స్ అయితే ఉండొచ్చు. స్మాల్ క్యాప్ ఫండ్స్లలో మనకు 50 షేర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది మ్యాక్సిమం. సో మనకు 3 స్మాల్ క్యాప్ని కనుక తీసుకున్నట్లయితే మనకు దాదాపు 150 వరకు కంపెనీస్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మనకు బీఎస్సీలో మనకు 5000 చేంజ్ మనకు కంపెనీస్ అయితే రిజిస్టర్ అయ్యి ఉండడం జరుగుతుంది. మనకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి కంపెనీస్ని అయితే మనము ఈ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకు 3 వరకు స్మాల్ క్యాప్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఈ 3 స్మాల్ క్యాప్స్ కూడా మనకు ఓవర్లాప్ కాకుండా చూసుకోవాలి. ఓవర్లాప్ అంటే ఒక స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఉన్నటువంటి షేర్స్ సేమ్ అదే మళ్ళీ వేరే స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రెండు ఒకటే కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్లయితే అది ఓవర్లాప్ అవడం మీద జరుగుతుంది. సో మనం స్మాల్ క్యాప్ని సెలెక్ట్ చేసేటప్పుడు 3 స్మాల్ క్యాప్ని సెలెక్ట్ చేసుకొని ఆ 3 స్మాల్ క్యాప్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్గా ఉండేటట్టు చూసుకోండి. ఓవర్లాప్ కాకుండా చూసుకున్నట్లయితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అమౌంట్లో 20%కి మించి స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొద్దు. సో ఎందుకంటే స్మాల్ క్యాప్స్ అనేది వొలటాలిటీ ఎక్కువగా ఉంటుంది. అట్లాగే లాంగ్ టర్మ్ ఎవరైతే హోల్డ్ చేయగలుగుతారో వాళ్ళకి మాత్రమే మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. స్మాల్ క్యాప్లో షార్ట్ టర్మ్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే నెగిటివ్ రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో మీ యొక్క పోర్ట్ఫోలియోలో 20%కి మించి స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. 3 స్మాల్ క్యాప్స్ కన్నా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మన యొక్క స్మాల్ క్యాప్ యొక్క ఫండ్స్ అనేటువంటివి ఓవర్లాప్ అవ్వడం అయితే జరుగుతుంది. దానివల్ల ఎలాంటి యూజ్ అయితే ఉండదు. టైం అండ్ మనీ రెండు వేస్ట్ అవుతాయి. కాబట్టి 3 స్మాల్ క్యాప్ ఫండ్స్ 20% కన్నా ఎక్కువగా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్లో స్మాల్ క్యాప్కి కేటాయించొద్దు. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.